హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎగ్ చీజ్ పరాటా అండి. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పిల్లలకు చేసి పెడితే వద్దనకుండా కడుపు నిండా తినేస్తారండి. లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసేసుకోవచ్చండి. ఈ ఎగ్ చీజ్ పరాటా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో మైదా ఉంటే చాలు, ఇంట్లోనే ఒక 5 నిమిషాల్లో మనం ఈ చీజ్ పరాటానైతే చేసేసుకోవచ్చండి. రండి వీడియోలకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా మైదా వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకుందాము. అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి. ముందుగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను మైదా వేసి చేస్తున్నానండి. మీరు గోధుమ పిండి వేసైనా సరే చేసుకోవచ్చు. ఇలా నీళ్లు కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఇలా వస్తే సరిపోతుందండి. మరి జారుడుగా కాకుండా ఇలా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక గుడ్డుని పగలగొట్టి వేసుకుందామండి. దాంట్లో కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం వేసుకొని ఇలా గిలక్ కొట్టుకుందాము. ఇది కూడా పక్కన పెట్టుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పగలగొట్టిన గుడ్డుని వేసేసుకొని చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా ఉంటే సరిపోతుందండి. తర్వాత చూడండి, ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఈ పిండిని తీసుకొని చపాతీలాగా చేసుకుందామండి. చూడండి, ఇలాగా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కొద్దిగా చీజ్ వేసుకుందాము. అలాగే ముందుగా మనము ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు ముక్కల్ని కూడా వేసేసుకొని దానిపైన కూడా కొద్ది చీజ్ వేసుకుందామండి. వేసుకొని ఇలా హోల్ చేసుకుందాము. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా హోల్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకొని పరాటాని చేసేసుకుందాము. చూడండి, ఇలాగా బయటికి రానివ్వకుండా ఇలా చక్కగా పరాటా చేసుకోండి. మరి ఒత్తుగా కాకుండా కొద్దిగా ఇలా పలచగా చేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకటి తినే చోట 4-5 తినేస్తారండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని పరాటానైతే వేసేసుకుందామండి. చూడండి, ఒక పక్క కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని నేనైతే బటర్ వేసానండి. మీరు ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే వేసుకొని కాల్చుకోవచ్చండి. చూడండి, ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకుందాము. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి పరాటా. ఎగ్ చీజ్ పరాటా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు స్నాక్స్ లాగా బాక్స్లో అయినా వేసి ఇచ్చేయచ్చండి. పిల్లలైతే కడుపు నిండా తినేస్తారు. రెండు పక్కల ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. పరాటా అయితే రెడీ అయిపోయిందండి. రెండు పక్కల ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందామండి. లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పరాటాని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. పిల్లలకు చేసి పెట్టండి. ఒకటి తినే చోట 4-5 తినేస్తారండి.
చూడండి పరాటా రెడీ అయిపోయింది. ఎగ్ చీజ్ పరాటా మనకు కావాల్సిన విధంగా కట్ చేసేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.